బ్రేకింగ్లో చూస్తున్నాం. సర్కార్ విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇవాళ రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా 15 కోట్లతో అత్యాధునిక వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. సీఎం ఇవాళ ఉదయం 9:30కు ఆరుట్లకు చేరుకుని టీపీఎస్ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలు పరిశీలిస్తారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను సైతం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమే అని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లు నెలకొల్పడం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందన్నది ఇకపై ఒక నినాదం మాత్రమే కాదు, కళ్ల ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని స్పష్టం చేశారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆవిష్కరించనున్నారు. ఆల్రెడీ ఇక్కడ 1800 పైబడి స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అత్యాధునికంగా తీర్చిదిద్దినటువంటి ఈ స్కూల్ ఒక మోడల్ స్కూల్గా నిలవనుంది. ప్రస్తుతానికి ఒక 4 స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా తీసుకుని డెవలప్ చేశారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ఈ స్కూల్స్ ఉంటాయి అని కూడా చెబుతోంది ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన కలను సాకారం చేసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటున్నాం. అండ్ ఇవాళ సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది అండ్ అక్కడ ప్రత్యేకతలు ఏమిటి అసలు? ఎస్ రమణ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా తరగతి గదుల్లో రూపుదిద్దుకుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ని మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించున్నాడు. ఉదయం 9 గంటలకు అక్కడ చేరుకొని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్లి లైబ్రరీ, ల్యాబ్స్, డైనింగ్ హాల్, ప్లే గ్రౌండ్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. అంటే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు జాయిన్ కావాలి. విద్య మొత్తం కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల నుంచి వారందరూ కూడా ఎదగాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు మొట్టమొదటి కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ రోజు ఆరుట్లలో గణనీయంగా అంటే అత్యాధునికమైన టెక్నాలజీతో పాటు గ్రౌండ్స్, మరోవైపు ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ సంబంధించినటువంటి రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్ని కూడా ప్రైవేట్ కళాశాలకు ధీటుగా అరేంజ్మెంట్ చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అరేంజ్మెంట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపులోనే అక్కడ చేరుకొని స్కూల్ ని ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం ఆ స్కూల్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పరిశీలిస్తారు. 11 గంటలకు ఆరుట్లలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.